వరంగల్ జిల్లా ఓరుగల్లు పద్మాక్షి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు స్కందమాత అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు ఈ రోజు స్కందమాతను దర్శించుకుంటే మాంగళ్యం సౌభాగ్యంతో వెలుగొందుతారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అమావాస్యతో మొదలై అష్టమి రోజు వరకు 9 రోజుల పాటు పూజలు అందుకున్న అమ్మవారిని నిమజ్జనం చేయడమే బతుకమ్మ ఆచారం అంటున్న అర్చకులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధానితో మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఇంద్రకీలాద్రిలో ఉన్న విజయవాడ దుర్గమ్మ అమ్మవారి ఒక వైభవం జరుగుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవక్షేత్రాల్లో పూర్తిగా అమ్మవారి నామస్మరణతో మారుమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఓరుగల్లు ఆరాధ్య దైవం భద్రకాళి అమ్మవారితో పాటు పద్మాక్షి దేవాలయంలో కూడా అదే శోభ కొనసాగుతుంది. అమ్మవారిని అంగరంగ వైభవంగా కూడా ఈ నవరాత్రి మహోత్సవాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వరంగల్ ఆరాధ్య దైవంగా పిలువడుతున్నటువంటి ఓరుగల్ భద్రకాళితో పాటు ప్రస్తుతం మనమైతే పద్మాక్షి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ పద్మగిరి గుట్ట అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఇది హనుమద్గిరి అని కూడా చెప్పుకున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. హనుమద్గిరి గుట్టపై కొలుదీరినటువంటి పద్మాక్షి అమ్మవారిని అయితే అప్పుడు కాకతీయ రాజులు కూడా అంతకంటే ముందు రాజులు కూడా ఇక్కడ కొలిచినటువంటి సందర్భాలు ఉన్నాయండి ఆనవాళ్ళు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అమ్మవార్లకు అత్యంత వైభవపేతంగా శోభ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నవరాత్రి మహోత్సవాలు ఏ విధంగా కొనసాగుతాయి, ముఖ్యంగా హనుమద్గిరి గుట్టపై ఉన్నటువంటి ఈ పద్మాక్షి అమ్మవారి సన్నిధిలో సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ నవరాత్రి మహోత్సవం ఎలా జరుగుతున్నాయి అనేది మనతో మాట్లాడేందుకు ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి రోజులో ఈ రోజు ఎన్నో రోజు కొనసాగుతుంది, ఎలాంటి అలంకరణ కొనసాగుతుంది, ముఖ్యంగా అమ్మవారి కృపా కటాక్షం భక్తులకు ఏ విధంగా తీస్తున్నది? శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శరత్కాలే మహాపూజాం క్రియతే యాచ వార్షికే తస్యాన్మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః. ముందుగా ఆ అమ్మవారి పద్మాక్షిదేవి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ, కాకతీయుల కంటే పూర్వమైనటువంటి ఈ యొక్క దేవాలయము కాకతీయులలో మొట్టమొదటి రాజైనటువంటి మాధవవర్మ పరిపాలన నుంచి ఒక ప్రతాపరుద్రుడు అనగా 7 తరాల దాకా కాకతీయులు ఆరాధ్య దైవంగా అమ్మవారిని కొలిచి వారి కీర్తి ప్రతిష్టలు పెంచుకున్నారు. అందరితోటి అమ్మవారి యొక్క వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేసుకుంటూ ఈ యొక్క నాగిల వారి వంశం ఆధ్వర్యంలో భక్తుల సహకారాలతోటి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 5వ రోజున అమ్మవారిని స్కందమాత అలంకరణ, అందులో ఉపాంగ లలితావ్రతము అనేటువంటిది కూడా మనకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని. ఉపాంగ లలితావ్రతం అనే అర్థం ఏమిటయ్యా అంటే ప్రతి ఒక్క స్త్రీకి కావాల్సినది ముఖ్యంగా సౌభాగ్యము. ఆ సౌభాగ్యాన్ని కోరుకునే వాళ్ళే స్త్రీలు. అలాంటి స్త్రీలు ఈరోజు ఉపాంగ లలితావ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించి ఎందరో వారి వారి యొక్క కోరికలను నెరవేర్చినటువంటి సందర్భం ఈ యొక్క పద్మాక్షి దేవాలయంలో మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ యొక్క అమ్మవారిని ఆరాధించాలి, ఉపాసించాలి అనేటువంటి భక్తులకు ఎవరికైనా కానీ ముందుగా అమ్మవారు ఏ రకంగా ఆరాధిస్తే మనకు ఎట్టి ఫలితాన్ని కలుగుతుందో అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దీనికి మనకు శాస్త్రాలు, వేదాలు, పురాణ ఇతిహాసాలు తెలుపుతున్న విషయం ఏమిటయ్యా అంటే ఈ యొక్క అమ్మవారి ఉపాసన మనం ఎప్పుడు ఆచరించాలి అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్టయితే శరత్కాలంలో పూజన చేయాలి అట. ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకం శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి. శరత్కాలం అనగా శరదృతువు అని ఒక అర్థము. అందుకే మనకు ఈ యొక్క ఋతువు ఆరంభంలోనే పాడ్యమి నుంచి మనకు నవమి వరకు, దశమి వరకు కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల నుంచి నవరాత్రులు అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నవ అనే దానికి అర్థం ఏమిటయ్యా అంటే నూతనము అని అర్థము. సంస్కృతాన్ని మనకు అన్వయం చేసుకునే విధానంలో మనకు ఆ యొక్క అర్థాలు ఉంటాయి. నవ అనే దానికి అర్థము నూతనము, అదేవిధంగా రాత్రి అనేటువంటిది కూడా మనకు అన్వయం చేసుకోవాలి. అంటే ఎప్పుడప్పటిది వారి వారి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ఎదగాలనే, నూతనంగా ఎదగడానికి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు. కాబట్టి ఇట్టి నవరాత్రి అమ్మవారి సందర్భంలో ఈరోజు స్కందమాత అలంకరణ, కొన్ని గురు పరంపర సాంప్రదాయంలో వచ్చేటువంటి విధముగా అమ్మవారిని ఆరాధన, అర్చన అనేటువంటిది నడుస్తుంటుంది. మార్కండేయ పురాణ అంతర్గతంగా
ప్రధానంగా ఉండేటువంటి చండీ కల్పం ఏదైతే ఉన్నదో ఆ ప్రకారంగా ఇట్టి పద్మాక్షి దేవాలయంలో వంశపారపర్యంగా ఇక్కడ అర్చనలు నిర్వహిస్తుంటారు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనిత, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం అని రోజుకొక విధమైనటువంటి అలంకరణ చొప్పున ఆ యొక్క అమ్మవారిని అర్చన విధానాన్ని ఆచరిస్తూ ఉంటుంటాము. మూర్తి అదే అయినప్పటికీ అర్చనలో ఆ యొక్క అలంకరణ యొక్క పేరుతోటి అర్చన కార్యక్రమం అంతా కూడా ఆ రోజు నిర్వహించబడుతుంటుంది. ఈరోజు 5వ రోజున స్కందమాత ఉపాంగ లలిత వ్రతాన్ని ఇట్టి భక్తుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా దేవాలయంలో చండీ హవన కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నవచండీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పద్మాక్షి అమ్మవారి చూపు మాత్రం పడమర వైపు ఉంటుంది. అంటే అక్కడ అమ్మవారు భద్రకాళి అమ్మవారు, ఈ పద్మాక్షి అమ్మవారు, ఈ ఇద్దరి చూపులు మాత్రం పడమర వైపు ఉంటాయి. దీని ప్రత్యేకత ఏందనుకోవచ్చు సార్? సామాన్యంగా ఏ దేవతామూర్తులైనప్పటికీ ప్రాంగముఖంగా ఉంటుంటాయనే అనేటువంటి విషయం మనకు అందరికీ కూడా విదితమే. కానీ ఏది చేసినా దానికి ఒక వైశిష్ట్యాన్ని అనేటువంటి విషయం మన వేదం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఎటు సైన్స్ కూడా చెప్తూ ఉంటుంది. అలా పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి అమ్మవారి ఎదురుగా అద్దం ఉండడం ద్వారా అమ్మవారి యొక్క దర్శనాన్ని డైరెక్ట్గా ఇక్కడ కూడా భక్తులు ప్రత్యక్షం దర్శనం చేయకూడదనేటువంటి శాస్త్రవచనం. ఎందుకంటే అమ్మవారిని చూసేటువంటి ఈ యొక్క మన సామాన్యమైనటువంటి చక్షులకు అంత యొక్క శక్తి ఉండదు. కనుక ముందు బింబము తర్వాత ప్రతిబింబం అనేటువంటి దర్శనాన్ని ఉండడం చేత ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు పద్మాసీనురాలు అయినటువంటి అమ్మవారిని పశ్చిమాభిముఖంగా ఆనాటి కాకతీయులు కొలిచారు. ఆ తర్వాత పరంపరగా దాని ముందర ఉన్నటువంటి సొరంగ మార్గాన్ని కూడా ఉండడం చేత దాన్ని అక్కడ అద్దం పెట్టడం, దాన్ని పరంపరగా నడిపించుకుంటూ ముఖ్యంగా అమ్మవారిని బింబము తర్వాత ప్రతిబింబ దర్శనం తర్వాతనే బింబ దర్శనాన్ని అనేటువంటిది మనకు శాస్త్రవచనం. కాబట్టి అటు సైన్స్కు ఇటు ఆధ్యాత్మిక అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ ఆ విధమైనటువంటిగా ఉన్నటువంటి రూపాన్ని ఈ విధంగా దర్శనం చేయాలి అనేటువంటిది ఒక నియమాన్ని మనకు చెప్తున్నారు. గురువుగారు, ప్రధానంగా సద్దుల బతుకమ్మ అంశంలో జనాల్లో క్లారిటీ కనబడట్లేదు. ఒకరోజు మంగళవారం అంటున్నారు, కొంత సోమవారం అంటున్నారు. దీని మీద క్లారిటీ ఇచ్చే ఒకటి అంశం చెప్పండి. మనకు శాస్త్రము వేరు, ఆచారం వేరు. యత్ శాస్త్రం తత్ ప్రమాణం. శాస్త్రం అంటే యావత్ భారతదేశం కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, ఎక్కడైనా కానీ శాస్త్రము అంటే శాసించేది. అగ్గి ముట్టుకుంటే కాలుతుంది, మీరు ముట్టుకున్నా నేను ముట్టుకున్నా ఎవరు ముట్టుకున్నా కాలేటువంటి అంశం శాస్త్రము. ఇక ఆచార విషయంలోకి వస్తే వారి సాంప్రదాయాలు ఆచారాలను అనుసరించి చేసేటువంటిది ఆచారం. మనకు సద్దుల బతుకమ్మ అనేటువంటి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే గొప్పనైనటువంటి పండుగ. అదే మనకు విజయవాడ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇంకా ఇతరత్ర రాష్ట్రాలకు వెళ్తే అక్కడ మనకి ఈ యొక్క బతుకమ్మ అనేటువంటిది చాలా తక్కువ ప్రభావితంగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ నిండుతనమే ఈ యొక్క సద్దుల బతుకమ్మ. దీనికి పుష్పగౌరీ వ్రతము అనేటువంటి పేరు కూడా ఉంటుంది. దీనికి తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా అమావాస్య రోజున ఆరంభం చేసుకొని 9వ రోజున అది శుక్రవారమే కానివ్వండి, మంగళవారమే కానివ్వండి, ఏ రోజైనా కానీ దాన్ని నిమజ్జనం చేయాలి అనేటువంటిది గత కొన్నేళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఆచారము. కావున ఈరోజు ఈ సంవత్సరం వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో భక్తులు ఎవరు కూడా అంతర్మథనం పడాల్సిన అవసరం లేదు. 29వ తారీఖునే సద్దుల బతుకమ్మ అనేటువంటిది కూడా నిర్వహించుకోవచ్చు. ఇలా ఎటువంటి సంశయం అవసరం లేదు. ఈ విధంగా ప్రధాన ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి అంశం అయితే మొత్తంగా ఉన్నది చెప్పుకోవచ్చు. ఈరోజు అంటే 5వ రోజు అమ్మవారికి అశేష పూజాదనతో పాటు భక్తులకు ఏదైతే కృప కల్పించే విధంగా అన్ని పూజలు పూర్తిగా కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా 9 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అయితే వరంగల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పేది అంశం అయితే వరంగల్లో కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తు, 99 టీవీ, శ్రీధర్, వరంగల్.